ఒకసారి మార్చి చూస్తే రాజ రాజ రాజమండ్రి. నిదర ఉండదట కుదురు ఉండదట మధురమైన ఈ మైకానా నిమిషమైన ఇక నిలవనీయదట మొదట అందరికీ ఇంతేనా తగని తొందరట చిలిపి చెవుదులట అదుపులేని ఆనందాల బలపు తేనె రుచి తెలుసుకున్నమది ఆగనన్నది ఏమైనా ధిరన తోంతకిట ధిరన తోంతకిట ధిరన తోంతకిట నిదర ఉండదట కుదురు ఉండదట మధురమైన ఈ మైకానా మనసు ముడిపడినది కనులతో కనులు కలిసినవి వయసుతో వయసు జతపడినది వరస కుదిరినది పులుపు చెదిరినది నడుము నడిగిన బరువిది సొగసు రగిలినది చలువ నీడవని తగిన తోడువని ఒడికి చేరని అల్లరిని ధిరన తోంతకిట ధిరన తోంతకిట ధిరన తోంతకిట తానా నిదర ఉండదట కుదురు ఉండదట మధురమైన ఈ మైకానా అవును సహజము కదా ఉడుపు తెలియదుగా తమకు తెలుసును కదా తెగని తగువు కదా ఎదల పడి మీద గొడవిది ఎదిగి పడినది మెరిక తిరిగిన కథకళి తలుపు తెరిచినది అదురుతున్న తడి అలజడికి నిదురలేవని కలలన్నీ ధిరన తోంతకిట ధిరన తోంతకిట ధిరన తోంతకిట తానా నిదర ఉండదట కుదురు ఉండదట మధురమైన ఈ మైకానా నిమిషమైన ఇక నిలవనీయదట మొదట అందరికీ ఇంతేనా తగని తొందరట చిలిపి చిరుదులట అదుపులేని ఆనందాల బలపు తేనె రుచి తెలుసుకున్నమది ఆగనన్నది ఏమైనా ధిరన తొంతకిట ధిరన తొంతకిట ధిరన తొంతకిట తానానా నిదర ఉండదట కుదురు ఉండదట మధురమైన ఈ మైకానా లోన్ ఎవరు లేరు కదా అయ్యో హలో వాచ్మెన్ వాచ్మెన్ అదేమిటయ్యా ఏం కృష్ణరావు ఏం టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ నాకు కదయ్యా ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వీరారెడ్డి వీరారెడ్డికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా ఏంటి? కాదయ్యా అంతకంటే ఎక్కువ అటాకే వచ్చింది. ఏంటి వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావతి లేదు, ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేస్తుందంట. ఇందులో టెన్షన్ ఉందయ్యా. అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవరో క్లీనరో కాంపౌండర్ చూడకూడదు. ఇప్పటి వరకు హాస్పిటల్లో కాంపౌండర్, ఇక మీదట ఆస్తి కాంపౌండ్ మొత్తం చూసుకొని ఓనర్ అనుకోవచ్చు కదా. ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయ్యా. నాకు కరెక్షన్ టైం అయింది, వస్తాను. ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఈయనకి వస్తుందిలే అటాక్. ఏంట్రా? ఆయనకు ఒక కూతురుంది కదా, అయితే
వాళ్ళకి బస్సుల కమిషనర్ బ్రోకర్ లేడు, ఎవరు గణేషా? ఆడితో ముక్క కలిపిందంట. ఏదో ఒక రోజు ఆడిని తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది. ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే. సంధ్య, సంధ్య అమ్మాయి ఇంట్లో లేదండి. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇంత ఆలస్యం లేదు. ఇప్పుడు ఎందుకు అయింది? అదే అది ఏంటది? నిన్ను మీ ఇంట్లో చేసుకొచ్చినప్పుడు మీ నాన్న పడి టెన్షన్, ఇప్పుడు నేను పడాలా? ఏమండి? పడవాని ఇన్నేళ్ల తర్వాత ఆ మాటలు ఏమిటండి? ఇన్నేళ్ళు వచ్చిన అర్ధాక మీ అమ్మాయి ఇంటికి రాపోవడానికి కారణం ఏంటి? అదే 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 వాళ్ళన్నది. బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. బీపీ ఎక్కడ తీసుకురా. మీకు బీపీ చూసుకోవటం రాదండి. అమ్మాయి వచ్చాక ఏమిటని చూస్తుంది. చూసేది? ఇది నా బీపీ, నేను చూసుకుంటా. అట్లే ఏమండి? ఏమనుకుంటా రైట్ రాని చెప్తాను. నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి. కన్నారా నిదరోదా, ఖర్చేమి కా. ఏమయ్యా, కాలేజీలో క్లాసులు ఇంకా జరుగుతున్నాయా? అర్ధరాత్రి పాటు క్లాసులు ఏంటి సార్? ఎప్పుడే వెళ్ళిపోయారు. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు సార్. బాబురావు సాబ్, రండి బాబురావు సాబ్. అయ్యి ఎక్కడ గణేష్ గారు ఎక్కడ? వాడు పొద్దుటించి ఒకటే హడావుడి, పెళ్లి హడావుడి, షాది. వెళ్ళా హాజీ ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు సాబ్. మీకి ఒక మాట చెప్పన్నాను సాబ్. ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్. మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్. మీకి చెప్పలేదే సాబ్. అయ్యగారు మీరా ఏటి వచ్చారు? అయ్యగారు నేనే మీ దగ్గరకు వచ్చి చెప్దాం అనుకుంటా. ఏంటో చెప్పేది? ఏమైంది? ఏమైంది? తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? Stupid! అరే క్యారే! అయ్యగారు, ఏమైంది? ఏయ్, తప్పేసా? అయ్యగారు. బాబురావు సాబ్, ఏం చేశాడండి? ఏం చేశాడు? తిరిగి కొట్లాడన్న ధైర్యం ఏమో మీకు? నోర్మై! ఏయ్! క్యా సాబ్, క్యా హో గయా? నీకు తెలీదా? నీకు తెలియకుండా జరిగిందా? వేళ కూడా ఉందా? వీడు నా కూతురు లేపు రాలేదు. అమ్మాయి గారు వచ్చేసారంట. అమ్మగారు ఫోన్ చేశారండి. ఇప్పుడు అర్థమైందా? మీ కూతురు వచ్చిందంటగా. వెళ్ళండి. ఎలాంటి మనిషిని పట్టుకుని ఎలాంటి మాట్లాడారు? మీరు అనుకున్నవన్నీ నిజాలైపోతాయా? ఇన్నాళ్ళు ఈడు ఎముకల నుంచి కూడబెట్టినందుకు మంచి మర్యాద చేశారు. ఏంటి ఏం చూస్తున్నావు? జరిగించాలు పద. ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేనోళ్ళు. ఆ 3 ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని. ఇదిగో ఇక నీ అతి మంచితనం కుదరదు. నా మెళ్ళ ఆ 3 ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను. ఏమనుకుంటున్నారు? రేపు దశమి గడియలు బాగున్నాయి. వెంటనే గుళ్ళో లగ్గమెట్టి చెయ్యి. ఏ ఊరుకోయే, కోపంలో పెచ్చగా మాడక. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండే మనసి మాట్లాడే స్నేహితురాలాగే చూసానే. అందుకే నా మనసులో మాట చెప్తున్నానే. నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం. నమస్తే సార్. సంజయ్ ల్యాబ్ లో ఉండగా మా ఫ్యూన్ చూసుకోకుండా డోర్ లాక్ చేసేశాడు. నైట్ వాచ్మెన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చేదాకా తన లోపల ఉన్న విషయం మాకు తెలియలేదు. ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తప్పు చేయటం, సారీ చెప్పడం ఇదొక్కటే మీకు తెలుసు. ఇంత రాత్రి వరకు ఆడపిల్ల ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారు ఆలోచించారా? ఇలాగ మీరు కాలేజీ నడపడం? జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పొరపాటు ప్లీజ్, ఎప్పుడు ఇంకేం చెప్పదు. దయచేసి వెళ్ళిపోండి. అది కాదండి. మీరు చెప్పాల్సింది చెప్పారు, జరగాల్సింది జరిగింది. వెళ్ళిపోండి. సారీ సార్. ఏమిటిది? ఆడు కూతురుడు వెనకాతలు తిరిగిపోకపోతే ఈడు ఇంత దూరం వచ్చేవాడేనా? ఆడు కూతుర్ని చంపుకోమనండి, నరుకోమనండి, ఏమైనా చేసుకోమనండి అంతే. ఎంతైనా ఓనర్ గారి కూతుర్ని ప్రేమించడం గణేష్ తప్పే. కానీ ఏమిరా తప్ప? మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడో గణేష్ నేను లేననే, వాడు సంపాదించుకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే.
వాడు గుండెలు బాదుకుని కదా అంత 2 బస్సులు కొని పెట్టినాడు. గణేష్ దేవుడు రాముడు అని పెద్ద పెద్ద మాటలు చెప్పినాడే. తన కూతురు మేటర్ వచ్చేసరికి దయ్యం అయిపోయినాడా? అసలు వాడు అల్లుడు కావడానికి మన గణేష్ దేంట్లో తక్కువరా? దేంట్లో తక్కువనే? ఒక డ్రైవర్ కూర్చుమి హో ఏదైనా ఉంటే ఏమిటని అడగొచ్చు, అవుననొచ్చు, కాదనొచ్చు. అంతేగాని బేటాని ఇలా బజార్లో చావు బాధడం ఠీక్ నహీ. నేనే అడుగుతాను. అవును, నేను కూరుకోకూడదు. నేనే అడుగుతాను. ఏమని అడుగుతావు? గణేష్ కి సందనిమ్మని బాబురావు గారిని అడుగుతాను. పెళ్లి చేయమంటాను. ఒప్పుకోకపోతే నేనే చేస్తాను. గణేష్ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా మనసుకు నచ్చాడు, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా, నిన్ను ఏ లోటు లేని ఇంట్లో ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావు, మేము తృప్తిగా ఉంటాం. అదేంటమ్మా, నాన్నగారు నిన్ను చేసుకున్న రోజున ఏమీ లేదు కదా. మరి ఈ రోజు అంచెలంచెలుగా పెరిగి ఆయన ఇంతవారు అవ్వలేదా? గణేష్ అలాగే పెరగకూడదా? తను చాలీ చాలని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను. ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు, నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం. అది మారదు. బాబురావుజీ, ఏంటి మీరంతా ఎందుకు వచ్చారు నాకు తెలుసు. ఏ విప్లవమా? వాడి పెళ్లికి మీరంతా ఒకళ్తానా? మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకోమని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడు మిమ్మల్ని డిమాండ్ చేయలేదు. కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికే వచ్చాం. ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే, ఓరు యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా. అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి స్టీరింగ్ సరిగా పట్టుకుని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కాని మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఓరు డ్రైవర్ గా చెప్పడానికి వచ్చాడు. గణేష్ మీకు ఎంత చేశాడండి? ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురి అవకాశం ఇచ్చింది. వెంటనే కాళ్ళు కడిగి పిల్లనివ్వండి. ఆడి డబ్బు లేదనే కదా రోడ్డు మీద గీడ్చి కొట్టారు. ఇప్పుడు దాకా నేను సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన 3 ఎకరాలు ఆడి బేరం రాసేస్తున్నాను, నాకు పెట్టేయండి. బాబురావుజీ, ఓ అల్లాకా బేటా హై. ఎంతో మంది బద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు. మీ బిడ్డని వాడి నీతికిచ్చి నిఘా చేయండి. అల్లా అచ్చా కరేగా. ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరికి భయపడను. ప్రేమ విషయంలో నాలా తెగించిన వాడు మరెవడూ లేడు. నేను ఓనర్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు లేవనెత్తిపోయి పెళ్లి చేసుకున్నాను. ఆ ఓనర్ తెలుసా? నా పక్కనే సప్తగిరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు, నాకు విరోధిగా చలామణి అవుతున్నవాడు వీరవర వెంకట సుబ్బరాయణం. ప్రేమ గురించి ఆలోచించడానికి, పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకే అధికారం ఉంది. ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. మార్పేరాదా? మీరు మనిషే కాదా? అదేంటండి ఎన్నిసార్లు చెప్పినా మీ మాట మీదేనా? మీరు చేయకపోతే మేమే చేస్తాం. వెంటనే నా కూతురు గణేష్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. అదే అది కాదు, అది మన గణేష్ కేరా. టిప్పు అదలే టిప్పు మనకి అన్నిటి పెళ్లి కొడుకు అయిపోయాడు. కూర్చో, భోంచొద్దు గాని. ఏంటంటే కొత్తగా ఎత్తుబాల ఇంటికంచాం? అప్పుడు కమిషన్ గణేష్వి, ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గణేష్వి. ఆ మాత్రం పెట్టకపోతే ఎలా? ఊరుకోండే, ఉన్నట్టుండి ఎండి లెవెల్ పెంచేస్తే ఎటకారంగా ఉంటుంది. అమ్మగారు, మీరు ఎప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మీ సల్లని మనసుతో నా చేతిలో ముద్దాడతారే, అదే నాకు సెంటిమెంట్ గా ఉంటుంది. ఇగో ఇది తీసేయండి, ఇవన్నీ తీసేయండి చెప్తాను. అబ్బగారు ఏంట్రా? అయ్యగారు గుండెపోటు వచ్చిందండి. చాలా సీరియస్ గా ఉందండి. మీ పేరే తలుస్తున్నారమ్మా. త్వరగా రండమ్మ గారు, రండమ్మా. ఏమండి విన్నారా? మా నాన్నకి హార్ట్ అటాక్ అంట. వాడికి కూడా హార్ట్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇలాంటప్పుడు వేళాకుళం ఏంటండి? రాత్రి నాకు చెడ్డకలు వచ్చినప్పుడు అనుకున్నాడు ఇలాంటిది ఏదో వినాల్సి వస్తుందని. ఏమండి రండి. ఎక్కడికే వెళ్ళేది? వాడి గడప తొక్కడానికి వీల్లేదు. అది కాదు నాన్న. నీకు తెలియదు నువ్వు ఊరుకో. అప్పుడు నువ్వు పుట్టలేదు. మిమ్మ నేను ప్రేమించానంటే మెడబెట్టి బయటకి ఎడించాడు. పెళ్లి చేసుకుంటానంటే జైల్లో పెట్టించి పరుగు తీశాడు. వాడు చచ్చినా సరే వాడు శవాలు చూడడానికి కూడా వీల్లేదు. సబబే అండి, ఆయన మాట్లాడింది సానా సబబు. ఆయన ఎంత బాధపడకపోతే అక్కడ ప్రాణాలు పోతున్నా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు. రేపు ఆ పెద్దన గుట్టుకోమన్నాడు అనుకోండి, మనిషి పోయేటప్పుడు కూడా మంకు పట్టు పట్టాడు అల్లుడు అని ఆడాళ్ళ మీ గురించి మూతులు తిప్పుకుని చీ కొడతారు. అబ్బే అవన్నీ పట్టించుకోకర్లే, దూలిపోయటమే. ఒకవేళ కూతురు మీద బెంగతో చచ్చిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఒక రోజు మీకు కల్లో కనిపించి కూతుర్ని చూడలేకపోయాను కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి, మీరు కూడా జాలతో కన్నీళ్ళు పెట్టుకుని అమ్మగారు తీసుకెళ్లి చూపిద్దాం అనుకుంటారు. కానీ అలా ఉండడుగా. ఆయన మనిషి పోయిన తర్వాత బాధపడి లాభం లేదండి. ఇప్పటి వరకు మావగారు ఎంత పొగరబోతైనా బాబురావు గారు మాత్రం దేవుడు అన్నారండి. ఆయన ఈయన ఎంత అవమానించినా ఈయన మాత్రం కూతురు మహాలక్ష్మిలా చూసుకున్నాడు అన్నారు. కానీ ఇప్పుడు
తండ్రి చావు బతుకుల్లో ఉన్న ఆఖరి చూపులు కూతురు పంపించలేదు హిట్లర్ అంటారు. అన్ని అండయ్య గారు మనకే. పద వెళదాం. రండయ్య గారు పదని చెప్తాను. నాన్న నాన్న అమ్మా వచ్చావా? నిన్ను చూడకుండా పోతానేమో అనుకున్నా. లేదు నాన్న, మీ ఆయన నిన్ను ఇంటికి పంపిస్తాడని నేను అనుకోలేదమ్మా. ఆయన కూడా వచ్చారు. వచ్చారా? చాలా సంతోషం. అమ్మా, నేను అతన్ని అన్న మాటలకి, చేసిన ద్రోహానికి నాతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగానే ఉంటుంది. పోనా ఆయన టెన్షన్ పడదో చెప్పు, రెస్ట్ తీసుకోమను. నన్ను క్షమించడు. ఎంతో కష్టపడి పైకొచ్చావు. మన మధ్య ఎన్ని పంతాలున్నా నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకుండా దాన్ని మహారాణిలాగా చూసుకున్నావు. నేనే నిన్ను అగౌరవపరిచాను. నన్ను నన్ను మన్నించలుడు. మావయ్య ఊరుకోండి మావయ్య, పెద్దవారు. మన మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. పోనా ఊరుకో. నువ్వు బెంబేలు పెడితే ఆయన బెంబేలు పడతాడు. మాంగారు మీరు రెస్ట్ తీసుకోండి, మీకేం కాదు. మీరంతా ఏమీ అనుకోకపోతే మా అమ్మాయితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.